శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీధాత్రే నమః. సంతానం కలగకపోవడానికి అనేక కారణాల్లో పురుషులలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, ఒకవేళ వీర్యకణాల సంఖ్య బాగా ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క మొటిలిటీ తక్కువ ఉండటం. దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం ఏమంటే, మనం పురాణాలు చదువుకుంటాం కృష్ణుడు పాలు వెన్న మీగడ దొంగిలించాడు అని. వాస్తవంగా కృష్ణుడు రాజు, రాజకుమారుడు. ఆయన పాలు వెన్న మీగడ ఇవి దొంగిలించాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన అడిగితే ఎవరైనా తెచ్చిస్తారు. కానీ ఆయన చేసిన ఆ ప్రక్రియలో ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ఎవరికైనా ఇట్లా ఈ వీర్యకణాల సంఖ్య తక్కువ ఉంది, లేదు వీర్యకణాల యొక్క మొటిలిటీ చాలా తక్కువగా ఉంది, అట్లాంటి వాళ్ళు కృష్ణుడికి మీగడ నైవేద్యం పెట్టాలి. ఆ మీగడ కూడా పాలు బాగా కాగబెట్టాలి. 1 లీటర్ పాలు తీసుకొని సన్నటి పంట మీద 1 గంట సేపు కాగబెడితే ఆ మీగడ బాగా చక్కగా వస్తుంది. అట్లాంటి మీగడ తీసుకొని దాంట్లో బెల్లం, ఆ మీగడ తీసుకోవాలి. ఆ మీగడని చిన్న చిన్న భాగాలు తీసుకోవాలి. 1 చెంచా మీగడ, దాంట్లో బెల్లం తురిమి ఆ మీగడలో కలిపి కృష్ణుడికి నైవేద్యం పెట్టి అది తినాలి. ఆ విధంగా రోజు మొత్తం మీద కూడా 7 లేదా 8 సార్లు చేస్తే 1 నెల రోజుల్లోగా వాళ్ళ వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. వాటి యొక్క మొటిలిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రక్రియ ఇక్కడ ఒక 8 రోజులుగా చేసినట్టు ఒక వ్యక్తి తన అభిప్రాయం, తన అనుభవాన్ని చెప్తాడు. మనం పంచుకుందాం. నా పేరు సాంబశివరావు అండి. నేను ప్రజెంట్ మార్చర్లలో ఉంటున్నాను. నాకు మ్యారేజ్ 11 ఇయర్స్ అయిందండి. దాదాపు మ్యారేజ్ అయిన సంవత్సరం తర్వాత నుంచి మేము హాస్పిటల్ చుట్టూ తిరిగాము. దాదాపు 7-8 హాస్పిటల్ తిరిగాము. ఎక్కడ ఫలితం లేదు. ఆయుర్వేద మందులు కూడా వాడాము, అక్కడ కూడా మాకు ఫలితం లేదు. లాస్ట్ 2 ఇయర్స్ వరకు మెడిసిన్స్ వాడి ఆపేశాము. తర్వాత ఇప్పుడు మార్చర్లలో ఇట్లా గురువు గారు ఇట్లా ప్రక్రియ ఇవన్నీ చేస్తున్నాము, మీరు వచ్చి ఒకసారి ట్రై చేసి చూడండి అని చెప్పారు. నేను వచ్చి గురుగారిని కలిసి చేయమన్న ప్రక్రియ చేశాను. పాల మీద మేగడలో బెల్లం కలుపుకొని రోజు 5 సార్లు కృష్ణుడికి చూపించి అది తినమన్నారు. అట్లా 9 డేస్ నేను చేశాను. 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న రిపోర్ట్కి ఇప్పుడు రిపోర్ట్కి చాలా తేడా ఉన్నది. అప్పుడు తీసుకున్న రిపోర్ట్లో స్పెర్మ్ కౌంట్ 38 పాయింట్ వచ్చింది, 38 మిలియన్ వచ్చింది. ఇప్పుడు ఈ 9 డేస్ చేసిన తర్వాత 80% పెరిగింది, అంటే దాదాపుగా డబల్ పెరిగింది. ఈ గురువు గారు చెప్పిన ప్రక్రియ చేయడం వల్ల ఇట్లా డబల్ అయినది. చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా ఇలా చేస్తే 100% కూడా దాటే అవకాశం ఉన్నది. ధన్యవాదాలు గురువు గారికి, ధన్యవాదాలు. ఏతత్ఫలం శ్రీ గంగాపార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతార్పణమస్తు. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ప్రక్రియలన్నీ కూడా ఎవరైనా ఇంట్లో మహిళ కనుక నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళెవ్వరూ కూడా ఈ ప్రక్రియను చేయకూడదు. అదేవిధంగా సూతగా ఉన్నప్పుడు కూడా చేయకూడదు. నెలసరి రోజులు 5 రోజులు అయిపోయిన తర్వాత ఇంటిలిపాది తలస్నానం చేయాలి. పసుపు ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. ధరించిన వస్త్రాలన్నీ ఉతుక్కోవాలి. ఆ మరుసటి రోజు 6వ రోజు నుంచి మాత్రమే ఈ ప్రక్రియని ప్రారంభించాలి. స్వస్తి.